సభ్య సమాజం తలదించుకునేటువంటి చర్య మన భారతదేశంలో కోల్కతాలో జరిగింది. హత్య జరిగి సుమారుగా 10 రోజులైంది. ఇంకా ప్రభుత్వం వారు నేరస్తుల్ని పట్టుకోలేదు, వారికి ఎటువంటి శిక్షలు విధించలేదు. ప్రపంచంలో కొన్ని దేశాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు సౌదీ అరేబియాలో కనుక ఇలా జరిగితే నేరస్తుల్ని 4 రోజుల్లోనే తల నరికి చంపేస్తారు. అదే రీతిగా ఈజిప్ట్లో కూడా ఒక వారం రోజుల్లోనే ఉరి తీసేస్తారండి. ఆఫ్ఘనిస్తాన్లో కాల్చి చంపేస్తారు. చైనా, పాకిస్తాన్, ఇరాన్, నార్త్ కొరియాల్లో ఒక వారం రోజులనే ఉరి తీసి చంపేస్తారు. మన భారతదేశంలో నేరం చేసినటువంటి వారికి ఇంకా శిక్ష విధించబట్టలేదు. ఎన్నో అనేకమైన నూతన విషయాలు, కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక ఆడియో లీక్ కూడా బయటకు వచ్చిందండి. అది చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆడియో లీక్లో ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు ఎవరి గురించి మాట్లాడిందనంటే సందీప్ ఘోష్ అనేటువంటి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతూ ఉంది తన స్నేహితురాలతో. ఏమనంటే ఆ వ్యక్తి చాలా భయంకరమైన వ్యక్తి, లంచగొండి తనం కలిగినటువంటి వాడు, నిజంగా అనేకమైన అమ్మాయిలతో ఆటలాడుకునేటువంటి వాడు. అనేకమైన విషయాలు వారిని ఎదుర్కోవటం మన వల్ల కాదు, వారిని ఎదుర్కోలేము మనం, ఈ యొక్క అన్యాయాన్ని అక్రమాన్ని మనం ఎదుర్కోలేమని చెప్పి అమ్మాయి మాట్లాడుతున్న ఆడియో లీక్ బయటకు వచ్చిందండి. ఎప్పుడైతే ఆడియో లీక్ని అజిత్ మాలి అనేటువంటి వ్యక్తి బయట పెట్టాడో ఇంకా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వాస్తవానికి సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి పెద్ద నేరస్తుడేం కాదు. వాస్తవానికి ఆ వ్యక్తి సివిక్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తిని ఇరికించారంతే. కానీ ఈ యొక్క హత్య వెనకాల, ఈ భయంకరమైన గ్యాంగ్ రేప్ వెనకాల అనేక మంది పెద్దవారి యొక్క హస్తం ఉంది, ప్రభుత్వం యొక్క హస్తం కూడా ఉంది, మమతా బెనర్జీ యొక్క హస్తం ఉందని కూడా విశ్లేషకులు మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి, ప్రభుత్వం వారే బిడ్డలను కాపాడాల్సినటువంటి వారు, నిజంగా కాలేజ్ ప్రిన్సిపల్సే అమ్మాయిలను కాపాడాల్సినటువంటి వారు, వారే కీచకులై వారే ఇటువంటి భయంకరమైనటువంటి కార్యాలు చేస్తే ఇంకా సభ్య సమాజంలో ఎక్కడా స్త్రీకి భద్రత ఎక్కడా? ఆలోచన అందరూ పెట్టే చాలామంది విదేశాలకు వెళ్ళిపోతున్నారండి. భారతదేశంలో భద్రత లేదని, భారతదేశంలో భయంకరమైన కులతత్వం, భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని అనేక దేశాలకు వెళ్ళిపోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆలోచన చేద్దాం, ఈ యొక్క భయంకరమైన హత్య వెనకాల చాలామంది పెద్ద వ్యక్తుల యొక్క ఆ హస్తాలు ఉన్నాయి. ఆ కాలేజీలో ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే ఆ కాలేజ్ ప్రిన్సిపల్, ఆ యాజమాన్యం, ప్రభుత్వం వారు, ఇంకా చెప్పాలంటే మినిస్టర్, ఎంపీ, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఈ యొక్క గుండె, కాలి, ఊపిరితిత్తులు, ఈ యొక్క ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో అనేక మందికి అక్రమ రవాణా చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆ కాలేజీలో ఆ మెడిసిన్తో పాటు డ్రగ్స్ ఉన్నాయట, డ్రగ్ మాఫియా జరుగుతోంది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అక్కడ అనేక మంది అమ్మాయిలతో వ్యభిచార వృత్తిలోకి నడిపిస్తున్నటువంటి వారు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆర్గాన్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఆ స్కామ్ జరుగుతూ ఉంది, డ్రగ్ మాఫియా జరుగుతూ ఉంది, భయంకరమైనటువంటి లంచాలు ఆ కాలేజీలో జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా వారు మాట్లాడుకుంటున్నారు. ఇవి బయటకు ఎక్కడ వెళ్తాయని చెప్పి అమ్మాయిని అత్యంత కిరాతకంగా బ్రూటల్ హత్య చేసినట్లుగా విశ్లేషకులు ఈ విషయాన్ని చెబుతున్నారు. ఏమైనప్పటికీ మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక అన్యాయంగా ఒక అమ్మాయిని పొట్టన పెట్టుకున్నారు. అమ్మాయి జీవితం పాడైపోయింది, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. 4 రోజుల క్రితం ఆ డైరీలో ఒక మాట రాసుకుందట. అమ్మాయి ఏమని రాసుకుందంటే, మమ్మీ నేను గోల్డ్ మెడల్ సాధించాలి పీజీలో, అంత మాత్రమే కాదు మంచి డాక్టర్గా స్థిరపరచబడాలి, అనేక మంది పేదలకు నేను వైద్యం చేయాలి అని కొన్ని ఆశయాలు రాసుకుందండి. ఆశయాలన్నీ కూడా వీరు అడియాశలు చేసేసారు. భయంకరమైన రీతిలో చంపిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మనం చూస్తున్నప్పుడు ఎన్ని గాయాలండి. ప్రధానమైన అవయవాలన్నీ కూడా వారు ఛిద్రం చేసేసారు. నోట్లోంచి, ముక్కులోంచి, కళ్ళల్లోంచి, ప్రైవేట్ పార్ట్స్లోంచి బ్లడ్ రావటం. ఆ తర్వాత ఈ పెల్విక్ బోన్ కూడా విరిచేశారండి వాళ్ళు. పెల్విక్ బోన్ ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క నడుం దగ్గర చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆ బోన్, దాన్ని కూడా విరిచేశారు. ఆ తర్వాత కాళ్ళు కూడా విరవబడ్డాయి. ఇంత భయంకరమైన రీతిలో చిత్రహింసలు చేసి ఆమెను ఒక రకంగా నరకాన్ని తలపించారు. ఎందుకు ఇలా చేయాలని ఆలోచన చేస్తే దీని వెనకాలంతా కూడా పాపం కారణంగా ఉంది, ధనాశ కారణంగా ఉంది, అక్రమ జీవితం కారణంగా ఉంది, ఆ తర్వాత వారి జీవితాల్లో నేరం బయటపడిపోతున్న భయం కారణంగా ఉంది. ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి. ఆలోచన చేయండి. ఇవన్నిటినీ మనం వింటూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన బిడ్డల్ని ఎంతో జాగ్రత్తగా పెంచాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఈరోజున స్త్రీకి భద్రత లేదండి, ఆడపిల్లలకు భద్రత లేదు. బయటికి పంపిస్తున్నారు చాలామంది.
పల్లెటూరుల నుంచి పట్టణాలకు పంపిస్తున్నారు చదువుకోమని, లేకపోతే వేరే దేశాలకు పంపిస్తున్నారు. ఈరోజున వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మీ యొక్క ఆడబిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి చుట్టూరు ఏం జరుగుతున్నాయో వారు తెలుసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా పాము వలె వివేకంగా ఉండాలి. యేసుప్రభు వారు చెప్పారు, పాము వలె వివేకం ఉండండి, పావురు వలె నిష్కపటంగా ఉండండి. పాము ఎంత జాగ్రత్తగా ఉంటుంది, పాము ఎంత ఏమరపాటుగా ఉంటుంది. దాని ముందు జరుగుతున్నటువంటి విషయాలు, దాని చుట్టూరు జరుగుతున్న విషయాల్ని పసిగట్టే విషయంలో చాలా తెలివిగా ఉంటుంది పాము. ఎవరికి దొరకదండి. వాస్తవాన్ని దాన్ని చంపాలన్నా, దాన్ని కొట్టాలన్నా చాలా ప్రయాసపడాలి. అది తప్పించుకుంటూ వెళ్ళిపోద్ది. అందుని బట్టి ఈ వక్రమైనటువంటి జనుల మధ్య మనం నివసిస్తున్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. ఆడపిల్లలు కలిగినటువంటి వారు మీ కుమార్తెల విషయంలో చాలా జాగ్రత్త. వారిని దైవభీతిలో వారిని పెంచండి. వారి కోసం ప్రార్థన చేయండి. మొదటి జాములు లేచి మీ యొక్క బిడ్డల కొరకు, వారి ప్రాణాల కొరకు ప్రార్థన చేయమని అన్నారు. ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డల కోసం ప్రార్థన చేస్తారో వారి చుట్టూ ప్రార్థనా కంచె ఉంటుంది. దేవుడు వారిని కాపాడుతాడు. దేవుడు ఏ కీడు వారికి తలెత్తకుండా దేవుడు వారిని తప్పిస్తాడు. కీడు నుంచి వారిని తప్పించేటువంటి దేవుడు. కాబట్టి మీరు ప్రార్థనాపూర్వకంగా మీ బిడ్డలను పెంచండి. తద్వారా వారు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఈ ఆడియో లీక్ అనేటువంటిది సంచలనం సృష్టిస్తూ ఉంది. ఆ రోజు జరిగినటువంటి ఆ కార్యాలన్నీ కూడా ఈరోజు ఆడియో లీక్ ద్వారా బయటపడతా ఉన్నాయి. వాస్తవానికి ముందు చెప్పినటువంటి అవన్నీ కూడా అవాస్తవాలనే చెప్తున్నారు. వాస్తవానికి సంజయ్ రాయ్ చంపాడు, సంజయ్ రాయ్ మానభంగం చేశాడు. ఆ వ్యక్తే ఈ యొక్క నేరానికి సూత్రధారు. ఆ వ్యక్తి కానే కాదు కానీ ఈ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు, అతను మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా దేశం దాటేశారు. సుమారుగా 10 మంది రేప్ చేసినటువంటి వారు ఉంటే ఈరోజు ఒక్కడే మనకు కనబడుతున్నాడు. మిగతా వారు ఎక్కడ? ప్రభుత్వం వారు, ఆ తర్వాత సీఎం, వీళ్ళందరూ కూడా 9 మంది వ్యక్తుల్ని దాస్తున్నారు. నేరం ఎక్కడ బయటపడుతుంది? ఇంకా భారతదేశంలో ఈ సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది, సిబిఐ దాకా వెళ్తుంది. నేరస్తులందరూ కూడా శిక్షకు పాత్రలు అవుతారని భయంతో వారందరినీ కూడా దేశం దాటించేశారు. చూడండి ఈరోజున ఎంత అన్యాయం, ఎంత అక్రమం జరుగుతూ ఉందో మీరు ఆలోచన చేయండి. కానీ ఆడియో లీక్ ద్వారా చాలా విషయాలు బయటపడతా ఉన్నాయి. పాపం చేసేటువంటి వాడు ఖచ్చితంగా పట్టుబడతాడు. నీ పాపం నిన్ను పట్టుకునను అని దేవుని లేఖను సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క కేసు ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు ఏంటంటే, మన యొక్క బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిని బయటికి పంపిస్తున్నప్పుడు జాగ్రత్తగా వారిని పంపించాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. తద్వారా వారి చుట్టూ కూడా ప్రార్థన కంచె ఉంటుంది. ఆ తర్వాత చుట్టూరు కూడా ఏం జరుగుతున్నాయో మనం తెలుసుకోవాలి. తద్వారా పాము వలె వివేకం మనం కలిగి ఉండాలి. ఆఖరిగా చెప్పాలంటే ప్రార్థన చేయాలండి. బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి, దేశం రక్షించబడాలని ప్రార్థన చేయాలి. సత్యవాక్యాన్ని అనేక మందికి మనం ఎప్పుడైతే చేరవేస్తుంటామో ప్రజల్లో మార్పు కలుగుతుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశం ఆనందంగా ఉంటుంది. ఈ ఆడియో లీక్ ఆ తర్వాత అమ్మాయి 4 రోజుల క్రితం తన డైరీలో రాసుకుందట, మమ్మీ నేను ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, అనేక మందికి సేవ చేయాలి, ఒక మంచి డాక్టర్గా నేను పేరు పొందాలి, నేను గోల్డ్ మెడల్ సాధించాలని కొన్ని ఆశయాలు రాసుకుంది. అవి చదువుతున్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉందండి. అంతమంది ఆడియో లీక్లో ఆ మాట్లాడిన మాటలు వీరిని మనం ఎదుర్కోలేము. ఈ భయంకరలను మనం ఎదుర్కోలేము. ఇంత అన్యాయం చేస్తున్నప్పుడు, ఇంత అక్రమం చేస్తున్నప్పుడు వీళ్ళని ఎదుర్కోలేమన్నట్టుగా ఆ మాట్లాడిన ఆడియో లీక్లు కంట తడి పెట్టిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తం అవుదాం, అనేక మందిని అలర్ట్ చేద్దాం. క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రార్థనలో మనం గడుపుదాం. మన దేశము శాంతియుతంగా ఉండాలని దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.